కరెక్ట్ స్కూల్కి ఇస్తావా ఇలేవా ఒకటే మాట. నీ దగ్గర ఎక్స్ట్రా ఉంది చాలా ఉన్నాయి సామాన్. అది కాకుండానే మూడు పంచాయతీ స్కూల్ ఎత్తినేసినారు. ఏం చేయాలని మానుకోవాలా. లోళ్ళు ఎత్తినట్టున్నావు బాగా. మొత్తం పంచనామా చేసి సీజ్ చేయండి షాప్. ఎండి బండి ఉంది కదా, ఎవరండి ఎండి ఆపరేటర్? కాదా ఆపరేటర్ లేకుండా మరి బండిలో వేస్తున్నా ఎవరితో వెళ్తారు? ఇప్పుడు ఎవరు తీసుకెళ్తారు? ఎవరు చెప్తారు? ఎవరు పడితే వాడికి చేస్తావా? చిన్న స్కూల్ ఎంపీపీ స్కూల్. ఆటో అసలు ఇంతవరకు ఎప్పుడు డెలివరీ లేదా? ఆటో ఇంతవరకు లేదా? వాళ్ళు డబ్బులు తీసుకుంటా అన్నారు ఆటో వాళ్ళు. డబ్బులు తీసుకుంటా అన్న వాళ్ళు మీకు ఇచ్చినట్టు. హలో హలో, ఎంఈఓ గారా? నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి, విజయ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ఏమి మనకు ఆటోలలో డెలివరీ ఇవ్వట్లేదా మన స్కూల్స్ కు? ఆటోలు ఇవ్వడం లేదు సార్, వాళ్ళు డైరెక్ట్ రావడం లేదు సార్, డీలర్ దగ్గరే ఉన్నాయి సార్. అదేనండి, ఎందుకని మీరు చర్యలు తీసుకోవడం లేదు? వాళ్ళు డబ్బులు డ్రా చేసుకుంటా ఉన్నారు ఆటో వాళ్ళు మీకు ఇచ్చినట్టుగా. రెవెన్యూ వాళ్ళు చూడాలి కదా సార్, అది వాళ్ళ కంట్రోల్ కదా. మీరు కంప్లైంట్ చేశారండి ఎంఆర్ఓ గానీ వాళ్ళకు? అసలు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు చేయడం లేదు సార్. మాకు ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చారు కానీ నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు ఎంఈఓ గారు. గవర్నమెంట్ ఇచ్చింది ఇవన్నీ నాకు తెలుసు. నేను చెప్పేది ఏంటంటే మీరు రెవెన్యూ వాళ్ళకు కంప్లైంట్ చేశారా మాకు ఇవ్వడం లేదు డెలివరీ అనే విషయము? ఆ విధంగా ఏమో మాకు డిఓ కాంచి ఇన్స్ట్రక్షన్ రాలేదు సార్. అది కాబట్టి మేము మామూలుగా టీచర్లు డీలర్ గారు తెచ్చుకున్నాం సార్. డిఓ కాంచి ఇన్స్ట్రక్షన్స్ ఏముందండి, మామూలుగా అది జీవోనే ఇచ్చేశారు. మొత్తము స్కూల్స్ కు అంగన్వాడీ సెంటర్స్ కు ఆటోలలోనే డెలివరీ ఇవ్వాలా అనేది జీవో ఇచ్చేశారు. ఇన్స్ట్రక్షన్స్ ఏమని మొత్తం సివిల్ సప్లై వాళ్ళు చేయాలి కదా సార్. అది కాదండి, మీరు సివిల్ సప్లై వాళ్ళకు కంప్లైంట్ చేయాలి మాకు ఇవ్వడం లేదు ఆటో వాళ్ళు అనే విషయం. సరే సార్. స్కూల్స్ కి ఇవ్వడం లేదు. అది ఏముందమ్మా, ఎప్పుడో మధ్యాహ్నం పూటో లేకపోతే రాత్రి పూటో మీకు డబ్బులు ఇవ్వడం లేదా స్కూల్స్ కి? ఇచ్చుకోండి మరి. డబ్బులు ఏమో తీసుకుంటాడో మండలంలో ఎవరికి ఇవ్వడం లేను స్కూళ్లకు. నేను ఎంఈఓతో మాట్లాడినాను, ఊరికి మా కథలు చెప్తే ఎట్లా బాబు? నువ్వు స్కూల్స్ కి ఇవ్వాలా, నీది బాధ్యత. అది నువ్వు ఇవ్వడంలే, డబ్బులు మటుకు తీసుకుంటా ఉన్నావు. ఎందుకు బాబు? 6 నెలల నుంచి వస్తా ఉన్నాయి. మార్చి నెలలో ఏప్రిల్ జూన్ లో మొత్తం క్లియర్ చేసినారు పాత అయ్యి. మీ ఊరికి అన్ని హరికథలు చెప్తే ఎట్లా చెప్పు? ఇది కాదు, నువ్వు కరెక్ట్ స్కూల్కి ఇస్తావా ఇలేవా ఒకటే మాట. డబ్బులు తీసి ఎందుకు తీసుకోవాలి? రాస్తా నేను. డబ్బులు ఇవ్వకండి. ఎందుకని? మీకు డబ్బులు ఇచ్చి ఏం లాభము? ఆ స్కూల్లో వచ్చి ఒకటే గొడవ. ఎవరు ఇస్తా ఉన్నారు సార్? ఎంఈఓతో మాట్లాడితే ఇంతవరకు ఎప్పుడు డెలివరీ లేదంట. స్కూళ్ళకు అంగన్వాడీలకు ఇవ్వాల్సిన బాధ్యత నీది. ఆడికి ఇస్తాను ఎందుకు నీకు డబ్బులు ఇస్తా ఉన్నారు? ఏ ఒక అంగన్వాడీ సెంటర్ కానీ ఏ ఒక్క స్కూల్ కానీ నువ్వు ఇవ్వడంలే. పిల్లలకు అన్నాలు గిన్నాలు అవసరం లేదా? మరి తొందరపడి అంటాడు వాడు. అయిపోతే ఏం చేస్తారు? మీకు వచ్చిన రోజు ఫస్ట్ రోజు ఒక అర్ధ రోజు పెట్టి ఇచ్చేయచ్చు కదా. యాడ్ ఇస్తా ఉన్నారు, మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలంగా? నేను రాస్తా ఎండి గారికి. ఎన్ని ఉన్నాయి మన దగ్గర? రాసుకోమ్మా. ఏం తెచ్చుకోలేని? ఏం పెళ్లికి వచ్చినావా? ఏమో బుక్ ఏం తెచ్చుకోరా? కేసు బుక్ చేస్తాను, సీజ్ చేస్తారు షాపు. 50 క్వింటాలు 4 ఏళ్ళు అయింది. 40 క్వింటాలు రెవెన్యూ వాళ్ళు పట్టుకొని, పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పట్టుకొని ఇది తెచ్చేసినారు. అట్లా ఉన్నాయి రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు. 4 సంవత్సరాలు. ఎన్ని క్వింటాలు? 40 క్వింటాలు 50 క్వింటాలు. ఆడి కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే 40 బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి. రా డీటెయిల్స్ చెప్పు ఆ పిల్లడికి. నీ దగ్గర ఎక్స్ట్రా ఉంది చాలా ఉన్నాయి సామాన్. అది కాకుండానే నేను చెప్పేది, అది కాకుండానే ఇంకా ఎక్స్ట్రా ఉంది. చక్కెర, బియ్యము ఎక్స్ట్రా ఉన్నాయి చాలా. కొంతమంది స్కూళ్ళు అంగన్వాడీలు 10 పప్పు 20 ఎత్తపోతారు. దానికి సంబంధం లే. నీ మిషన్ లో ఏమొచ్చిందో అదే. నా మీద 3 పంచాయతీ స్కూల్ ఎత్తినేసినారు. ఏం చేయాలని మానుకోవాలా. వద్దంటే 10 ఏళ్ళు మించి వద్దని చీటు రాసిస్తే వాళ్ళు వద్దంటే మళ్ళీ పెళ్ళ బున్నెలకి దూరు మీద నేర్చుకుంటే వద్దులే, నువ్వు చేయలేవు ఈ పని. బరువు పడతాడు, నీకు వినపడదు, చేయలేవు. వయసు కూడా అయిపోయింది, వయసు కూడా పెద్దగా అయింది.
ఆ? చికెన్ చేస్తున్నారు సార్. ఎందుకు మానుకోలే, వేరే వాళ్ళకి ఎవరికైనా చేసుకుంటారు. షాప్ నువ్వు చేయలేకుండా చాలా ఎక్కువ ఉంది సామాను, చాలా ఉన్నాయి. చికెన్ చేస్తున్నారు. లే బాగా సంపాదించినట్టున్నావు నువ్వు. మళ్ళీ పిల్లలు మున్నెల బాగా వాళ్ళకి వాళ్ళు వచ్చి లోలు ఎత్తినట్టున్నావు బాగా. బాగా లోలు ఎత్తుతాడా? ఏమేంది, ఎన్ని స్టాక్ ఎక్కువ ఉంది ఎత్తాడు అంటాడు. 200 బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి. ఏదేమి ఎత్తాడు ఆయన, ఆయన క్వాంటిటీ కంటే 200 బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి. తూకం చూపిరా. డ్రమ్ ఎందుకు పెడతారు? వాళ్ళ డ్రమ్ము పెట్టినప్పుడు ఒప్పుకోకూడదు మీరు. సంచి ఎందుకు? వాళ్ళది ఉంటది కదా ఇట్లా పోసేది, జీరో పెట్టి కదా పోసేది. ఎందుకు పెట్టరు జీరో? ఏం బాబు 2.5 కిలోలు తక్కువ వస్తా ఉన్నాయంట. ఫోటో తీసుకున్నారు నీది నువ్వు ఇచ్చేటప్పుడు. రాగులు ఇది రాగులది కాదు, బియ్యము. రాగులు వద్దంటే ఇస్తావు కదా నువ్వు. రాగులకి ఏం సంబంధం నీకు? నాకు రాగులు వద్దు, జొన్నలు వద్దు, ఇంకోటి వద్దు అంటే నువ్వు బియ్యం తగ్గించడానికి లేదు. ఎవరు చెప్పింది? అవి తీసుకుంటేనే, తీసుకోకపోతే లేదు. మరి 18 కేలు 400 ఇచ్చినావు, ఎట్టిస్తావు నువ్వు? మరి 3 కేలు కదా ఇవ్వాల్సింది. అవునండి బాబు, సక్రమంగా చేయండి ఆయన. మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఆయన విఆర్ డిటి వస్తా ఉన్నాడండి. మీరు ఇక్కడే ఉండండి, ఉండి ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి, అన్ని చెక్ చేసుకోండి. డేసో గారు నెంబర్ తీసుకొని ఆ డిటి గారిని ఫాలోఅప్ చేసి మొత్తం పంచనామా చేసి సీజ్ చేయండి షాప్.